మరోవైపు చూస్తే కనుక ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అంటే అట్ ప్రజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం చూస్తే కనుక లొంగుబాటు అనేటువంటి ఆలోచనలో ఉన్నాయి అనుకోవచ్చు అంటారా మావోయిస్టుల వర్గాలన్నీ కూడా? అంటే మీరు చెప్పినట్టు రకరకాల కారణాలు అవ్వచ్చు, అంటే ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదా అందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోయి ఆల్మోస్ట్ ఆల్ మెయిన్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోవడం, కొత్త రిక్రూట్మెంట్ లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా. అంటే రిక్రూట్మెంట్ ఏమైనా జరిగితే ఖచ్చితంగా బయటకు విషయం గుప్పమంటుంది, అది ఖచ్చితంగా మనం మీడియాలో చెప్పుకుంటాం, చర్చించుకుంటాం. బట్ అలాంటివి ఏం జరగటం లేదు. సో ఇవన్నీ కూడా కారణాల వల్లే లొంగుబాటు అనేది ఏమైనా పైకి వచ్చిందంటారా? ఒకవేళ అనారోగ్యము లేకపోతే ఇటువంటివి అయితే వయసు మళ్ళడం ఆ కారణాలతోటి లొంగుబాటు అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు వయసు రీత్యా మొబిలిటీ, ముఖ్యంగా రహస్య స్థావరాల్లో ఒక దగ్గర నుంచి ఒకళ్ళు వెళ్ళడానికి మొబిలిటీ తక్కువైతే ఆ తర్వాత ఉన్నటువంటి క్యాడరు కొంత క్యాడర్ ఉన్నది. అయితే కొత్తగా రిక్రూట్మెంట్స్ లేకపోవచ్చు, లేకపోతే గతం మాదిరి విప్లవం అనగానే మొత్తం అంతా అన్ని వదిలేసి దళాల్లోకి అడవుల్లోకి వెళ్ళకపోవడం అనేటువంటిది ఇటీవల కాలంలో బాగా తగ్గిపోయింది. అందుకని ఆ ప్రాబ్లం ఉన్నప్పటికీ అది ప్రధానమైనటువంటి సమస్య కాదు. ఉన్న వాళ్ళల్లోనే పునరాలోచన లేకపోతే అలాంటి ఏమన్నా వచ్చి ఉంటే అది వేరు. వచ్చిందా లేదా అనేటువంటిది రెండోది. ఇప్పుడు మాకు 4 రోజులు గడువు ఇవ్వాలంటున్నారు. దానిలో ఆ లేఖలో ఉన్నటువంటి కరెక్టే సార్, ఒక 4 రోజులు గడువు ఇవ్వాలంటున్నారు. 4 రోజులు గడువు ఇవ్వడానికి ఈ ఆపరేషన్ కగారు అనేటువంటిది ఇప్పుడు ప్రారంభం కాలేదు. రెండోది వీళ్ళు ఆయుధాలు విసర్జించి శాంతి చర్చలకు రావాలనేటువంటి అంశం ఇప్పుడు కాదు, 3-4 నెలల నుంచి జరుగుతా ఉంది. 3-4 నెలల నుంచి చంద్రకుమార్ లాంటి వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మరి అప్పటి నుంచి ఏం నిర్ణయించుకున్నారు? ఇప్పటికిప్పుడు లెటర్ రాసి మాకు ఇంకొక 4 రోజులు కావాలని అడుగుతున్నారు అంటే ఆ టెర్మినాలజీని బట్టి కూడా కొన్ని అనుమానాలు. అవునండి, ఇప్పుడు 4 రోజులు ఏంటి, ఎప్పటి నుంచో ఈ ఎజెండా అనేటువంటిది ఉన్నది కదా. పైగా ఆ లెటర్ లో మరో కీలకమైన విషయం ఏంటో తెలుసా అండి? మార్చి నెల నుంచి మేము ప్రయత్నిస్తున్నాం మీతో చర్చిద్దామని, అంటే ప్రభుత్వంతో చర్చలు జరుపుదామని, లొంగుబాటు దిశగా మేము ప్రయత్నిస్తున్నాం అనేది ఆ లెటర్ లో సారాంశం. అందుకనే మార్చి నెల నుంచి నేను ఎందుకు చెప్తున్నా అదే. ఇప్పుడు చంద్రకుమార్ గారు లాంటి వాళ్ళు ఇంకా హరగోపాల్ గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో దీన్ని గత 4-5 నెలల నుంచి చెప్తున్నారు. అదే గనక నిజమై ఉంటే ఈ పాటి ఒక నిర్ణయం తీసుకొని ఉండాలి. ఇంకొక నెల అంటే పోనీ దాన్ని కూడా ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. అందుకని ఏమైనప్పటికీ అది నిజమా కాదా అనేటువంటిది ముందు తేలాలి. లేకపోయేట్లయితే ఎందుకంటే గతంలో అనేక లేఖలు రాసి దానికి భిన్నంగా వ్యవహరించినటువంటి తీరు మనం చూసాం కనుక ఇట్లాంటి లేఖలు మన సమాజం గాని, మీడియా గాని, లేకపోతే ఎవరు గాని అంత వెంటనే నిజమే అని నమ్మేయడానికి సిద్ధంగా లేరు. వాళ్ళ ఒక క్రెడిబిలిటీ సమస్య కూడా దీనిలో ఇముడు ఉంది. అందుకని పోలీసులకి నమ్మలేము, మావోయిస్టులుగా లేఖలు విడుదల చేసినటువంటి వాటిని కూడా వెంటనే నమ్మేటువంటి పరిస్థితి లేదనేది మాత్రం నా అభిప్రాయం. సార్, అంటే మావోయిస్టుల బలం తగ్గుతోంది అనుకోవచ్చు అంటారా? అంటే వాళ్ళకి వాళ్ళ టీం నిర్ణయాలు కానీ, వాళ్ళ భావజాలం కానీ ఓవరాల్ గా అంటే చూస్తే కనుక ఖచ్చితంగా తగ్గుతోంది. ఒక మావోయిస్టులనే కాదు, మావో ఆలోచన విధానం పేరుతోటి ఇతర గ్రూపులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ప్రభావం కూడా దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో పరిషత్ ప్రాంతాల్లో దాని ప్రభావం అయితే తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అంటే ఒక వాళ్ళ ప్రభావం అనే కాదు, మొత్తంగానే కమ్యూనిస్టు ఉద్యమం అనేటువంటిది కూడా తెలుగు రాష్ట్రాల్లో కాదు భారతదేశంలో కూడా ఒక తీవ్రమైనటువంటి సమస్యను ఎదుర్కొంటుంది. మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కొన్ని ప్రాంతాల్లో సర్వైవ్ కావడానికి లేదా ఇప్పుడున్నటువంటి పరిస్థితిని అధిగమించి ఎట్లా ముందుకు పోవాలనేటువంటి స్ట్రగుల్లోనే ఉన్నాయి కదా. అందుకని జనరల్ వాతావరణం చూసినప్పుడే ఒక యువతలో అస్తిత్వ భావనలు కావచ్చు, లేకపోతే కెరీరిజం కావచ్చు, లేదా మంచి ఇంజనీర్ అయితేనో లేకపోతే ఇంకోటి అయితేనో మన జీవితాలు డాలర్ డ్రీమ్స్, రకరకాల కారణాలన్నీ ఉన్నాయి కదా. ఇటువంటివి వాటికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి యువత ఈ విధమైనటువంటిది ఉండదు. రెండోది గ్రామీణ ప్రాంతాల్లో కూడా వచ్చినటువంటి సంబంధాల్లో మార్పులు.
ఎందుకు అంటే గడిచినటువంటి 20-25 సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా బలహీన వర్గాల్లో దళితుల్లో కావచ్చు లేదా వెనుకబడిన తరగతుల్లో కావచ్చు గిరిజనుల్లో కావచ్చు అనేక మంది విద్యావంతులు ముందుకొచ్చి కెరీర్ ప్రారంభించి బాగా మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చూసినటువంటి యువత మనం నగలైట్లతోటి లేకపోతే వీళ్ళతోటి పోయి మన జీవితాలు ఎందుకు బాగు చేసుకోవాలి, పాడు చేసుకోవాలి, మనం కూడా అదే విధంగా వెళ్ళొచ్చు అనేటువంటి భావనలు కూడా ఉంటాయి కదా. అవునండి. అందుకని రకరకాల కారణాలతోటి మావోయిస్టుల ప్రాబల్యం అనేటువంటిది తగ్గిపోతుంది అనేది నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఎస్ సార్. అండ్ సార్ అంటే ఇదంతా నాణ్యానికి ఒకవైపు అయితే మరోవైపు లొంగుబాట్ల పరంపర అయితే కొనసాగుతోంది సార్. ఈ వీక్లోనే చాలా ప్లేసెస్లో లొంగుబాట్లు అయితే అయిపోతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ బట్టి చూస్తే కూడా అంటే మరి ఇవి ఎలా చూడాలంటారు? అంటే ఈ పరంపర కొనసాగుతూ ఉంటుందా లొంగుబాట్ల పరంపర? లొంగుబాట్లు అనేటువంటి గతంలో కూడా కొనసాగాయి, మీరు అన్నట్టుగా ఇటీవల కాలంలో పెరిగాయి. అయితే ఇక్కడ ఒక్క మాత్రం మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మావోయిస్టులు అందరూ కూడా అంటే కేంద్ర కమిటీ కానీ లేదా వివిధ రాష్ట్రాల కమిటీలన్నీ కూడా సంప్రదించుకొని ఆయుధ విసర్జన చేద్దాము అని ఆయుధాలు అప్పగించాయనుకోండి, దాన్ని లొంగుబాటు కింద వర్ణించడం అనేటువంటిది సరైనది కాదనేది నా అభిప్రాయం. వైఖరి మార్చుకున్నారు. అవునండి, వైఖరి మార్చుకున్నారు. లొంగుబాటు అంటే నిర్బంధాన్ని తట్టుకోలేక లేకపోయేట్లయితే అందరూ అనుకున్నట్టుగా అనారోగ్య సమస్యలు లేకపోతే ప్రభుత్వం ఇచ్చేటువంటి రివార్డు ఆకర్షణీయంగా ఉండటం, ₹1 కోటి 50 లక్షలు ఇట్లాంటి రివార్డులు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. అవునండి, అదే తక్కువ అమౌంట్ ఏం కాదు. అందుకని అటువంటి వాటికి ఆశపడి లొంగిపోవటం వేరు. అలా కాకుండానే ఒక వైఖరి తీసుకొని ఇంకా ఆయుధాలు పట్టకూడదు, అడవుల్లోకి వెళ్ళకూడదు, జనంలోనే ఉండి పనిచేయాలి, లేకపోతే జనంలోనే ఉండి కమ్యూనిస్ట్ పార్టీ ఇంకో కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసుకుంటారా, లేకపోతే లెఫ్ట్ పార్టీగా ఉంటారా, లేదా ఉన్నటువంటి పార్టీల్లోనే నచ్చినటువంటి పార్టీల్లో చేస్తారా ఏమిటనేటువంటిది తర్వాత సంగతి. అందువల్ల దాన్ని లొంగుబాటు అనేటువంటి పదజాలం సరైనటువంటిది కాదు. ఒక వైఖరి తిరుగుబాటు అని అంటున్నారు, తిరుగుబాటు చేశారు. కానీ ఆయుధాలు విసర్జన అనేటువంటి దానికి వచ్చేసరికి లొంగుబాటు అంటే అది అంత గౌరవప్రదంగా వాళ్ళకి కూడా గౌరవప్రదంగా ఉండదు కనుక వైఖరి మార్చుకున్నారు అనేటువంటిది చెప్పుకోవచ్చు.